నిన్ను భూమిలోకి వెళ్ళగొడతా అని చెప్పిండు. భూమిలోకి వెళ్ళగొడతా నిన్ను, నువ్వు అగ్రహాలు కాదని చెప్పిండు. వార్నింగ్ ఇచ్చాడు సార్, వార్నింగ్ ఇచ్చాడు. నా భార్య చెప్పింది ఏసీపీ గారు అరెస్ట్ అనే కావాలి, ఏసీపీ గారు సస్పెండ్ కావాలి అంతే. మీ మీద ఎలాంటి చర్యలు పెడతలేను. ఒక ఏసీపీ గారు నా భార్యను చంపిండు సార్. ఏసీపీ గారు రిటైర్డ్ కావాలి, లేదంటే మేము ప్రాణాలు పోయినా మంచిదే. మా జీవితాలు ఇంకా 3 జీవితాలు పర్వాలేదు. నా పేరు మమత, మా ఊరు కొండాపూరు. మా బాపు బతకనికి తాటికాయలు ఉండేది. సొంతం ఊరు తాటికాయలు అయితే తాటికాయల నుండి వచ్చి ఈడ బతుకుతాండు. బతికినప్పుడు వాళ్ళు 2 లక్షలు ఏమో కట్టిరు. కట్టినాక వీళ్ళకి పట్ట చేసినట్టుగా రాసిరు వీళ్ళ కాగితాల మీద. రాసినాక మళ్ళీ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళు తీసుకొని ఇది నీది కాదురా భూమి, నువ్వు వీళ్ళకే లేవాలని. ఇప్పుడు నేను 8 సంవత్సరాలు సారు, నేను 8 సంవత్సరాల నుండి వాళ్ళు గోస పెడతారు. నిన్న అమ్మ, బాపు, అమ్మమ్మ, తాత వాళ్ళు 4 గన్పూర్ స్టేషన్కి రమ్మంటే పోయినాక వీళ్ళిద్దరు వద్దు, వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మనని వాళ్ళిద్దరిని లోపలికి పిలిపించి అమ్మని బెదిరించిరట. డిఎస్పీ ఆయన ఎస్పీ బెదిరించిండట సార్, ఏసీపీ బెదిరించిండట సార్. ఆయన ఏమని బెదిరించిండో, నువ్వు సంతకం పెడితేనే ఈడు ఉంటావు, లేకపోతే లేదు, నిన్ను వీడియో తీస్తా అని అమ్మని తీసిరట సార్. అమ్మని వీడియో తీసి ఆ లోపల ఇంకా ఏమన్నారో తెలియదు సార్. లోపల బాపును భయపట్టించిరట, బాపు చేయి గుంజిరట సంతకం పెట్టమని. బాపుని వీడియో తీసిరట. మీరు ఏమన్నా చేసుకోరు సార్, నేను సంతకాలు పెట్టాను. ఇప్పటికి 15 సంవత్సరాల బట్టి తిరుగుతాను సార్ నేను పోలీస్ స్టేషన్లో పోటీ. నాకు 2 పిల్లలు, ఓ కొడుకు, వాళ్ళు ఎట్లా బతారు సార్ అని మాకు రూపాయి కట్నం ఇవ్వలే సార్. ఈ భూమిని చేయబట్టి మా ముందు పెడ్డలు పోసిరు సార్ పైసలు. నా కొడుకు కడుపులో పడితే కూడా మమ్మల్ని చూసిన వాళ్ళే కాదు వాళ్ళు. ఈ భూమిని చేయబట్టి మాకు నొప్పులు వస్తే కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. తెల్లని దాకా పొద్దున్న దాకా 12 గంటల రాత్రికి వచ్చుడు మా బాబు. వాళ్ళ గోస చూసి మేము కూడా ఏం అడగలే సారు. మా అత్తగారు మమ్మల్ని గోస పెట్టుడు సారు. మాకు ఏ న్యాయం చేస్తారో మీరే వేయాలి సారు. మా అమ్మ కావాలి సారు. మా కేసు పెడతాం సార్, దేవేందర్ మీద కేసు పెడతాం. ఆయనని చేయబట్టే మా అమ్మ చచ్చిపోయింది. ఎల్లయ్య, సత్యం వీళ్ళందరి మీద కేసు పెడతాం. వాళ్ళందరిని చేయబట్టి మా అమ్మ చచ్చిపోయింది. మా బాబు కొట్టింది లేదు, చేసింది లేదు. ఉత్త పుకార్లు చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, కేసు కొట్టిండు, కొంచెం రాజు కొట్టిండు అని పదనం చేసుకొని పెట్టుకుంటారు సార్. వాళ్ళందరి మీద కేసు అవుతుంది, 4 మీద. దేవేందర్ మీద కేసు అయితే దేవేందర్ భార్య కూడా బెదిరించింది సార్. ఇప్పుడు ఇంటి ముందుకు పోతే కూడా మమ్మల్ని బెదిరిస్తారా అని వీడియోలు తీస్తారు సార్. మమ్మల్ని వాళ్ళు వీడియోలు తీస్తారు సార్. ఆ దేవేందర్ని ఏబట్టి చచ్చిపోయింది సార్. మా అల్లుడు ఎకరం తీసుకున్నాను, నేను ఎకరం తీసుకున్నా సార్. ఆ భూమి వాళ్ళు ఏరేటోళ్ళు వాళ్ళ పాలల్లో నాకు ఒక 2 ఎకరాలు అమ్మితే నాకు పట్టా అయింది సార్. 2 ఎకరాల 16 గుంటలు పట్టా అయింది. వాళ్ళది రెడ్డోళ్ళదే, నేను కొన్నది. ఆ ఇండ్లు దాగా రెడ్డోళ్ళదే, ఈ భూమి రెడ్డోళ్ళదే సార్. నేను కొన్నా అప్పుడు 1,20,000కు ధర అయింది సార్. అది ధర అయినాక ఏమైంది, నువ్వు ఈ భూమి మీద నాకు కొన్ని పైసలు 20,000 నేను కట్టనున్నాగా నాకు రిజిస్టర్ అయితే కడతానంటే వాళ్ళ అమ్మకు గుండె ఆపరేషన్ అయింది సార్. అది వాళ్ళ కొడుకుని తోలితే నేను అక్కడ మా అమ్మ గుండె ఆపరేషన్ అయితే తర్వాత చేస్తానంటే నేను నమ్మిన సార్. నమ్మినాక ఏమైంది సార్, నమ్మినాక నాకు జరిగింది సార్. నీకు మేడం ఇక్కడ మన చిలుపూరి మేడం పిలిపించింది సార్. పిలిపించి ఏం చేసింది, మీ పేరట పట్ట అవుతుంది, మీ భూమి మీకు వచ్చింది, మీరు సంతకాలు పెట్టమని మా అల్లునితోటి నాతోటి సంతకాలు తీసుకోరు సార్. సంతకాలు తీసుకోగానే భూమి నంబరు మార్చిండు సార్, ఇందిరా ద్వారా మార్చిండు సార్. 180 నంబరు 106 చేసిండు, 101 చేసిండు. మాకు అమ్మింది 180 నంబరు సార్. మాకు ఆ పిల్లట్లనే మేము ఉన్నాం. గెట్టు పెట్టింది సార్, కొలిచిచ్చారు, పెదమడతలు సంతకాలు ఉన్నాయి సార్. అదే 15 ఏళ్ళ సంది మేము అది చేసుకుంటున్నాం. 2 బోర్లు వేసినాం, పైప్ లైన్ తీసినాం సార్. దాంతో బాధపడుతున్నాం సార్. మాకు ఎక్కడ పోయినా మా పానాలు పోతే ఇళ్ళ పోతాయి, కానీ మేము అట్లా తొలిగేటోళ్ళం కాదు. ఆ ఎకరన్నర ఇస్తానని ఏరే చెప్పారు సార్. చెప్పినా కానీ మేము భూమాని మా భూమిలో మేము ఉంటామని మేము ఉన్నాం సార్. ఉంటే ఒక్కటి మన మారమైన నెల్లయ్య కొన్ని రోజులు మారమైన నెల్లయ్య ఇచ్చిండు సార్. కొన్ని రోజులు మారమైన నెల్లయ్య పోయినాక దేవేందరు మమ్మల్ని పిలిచి ఈ భూమి కాదు, ఇవి సన్మాన్ నంబర్ కాదు, మీరు అక్కడ సార్ దగ్గర రావాలని మమ్మల్ని ఈ సార్ దగ్గర చాలా అయినా సార్. కూరటేకి దేవేందర్, కొన్నది రవీందర్ దగ్గర, ఆయన పేరు రవీందర్ ధర.
రవీంద్ర దొర దగ్గర కొంటే మా భూమిని బట్టే సార్ మేము కొనుక్కున్నాం, పెద్ద దొర కావచ్చు, డబ్బు గల్లుడు కావచ్చు, మీకు పంపుతాను, మీకు లంచం పెడితేనే ఇట్లా అవుతుందని నేను బెదిరించిన. మారమే ఉన్నది పోతుంది, నువ్వు ఉంచుకున్నది పోతుంది భూమి. సారు నన్ను ఎట్ట పోతే నా భూమి ఎట్ట పోదు, నేనైతే కట్టపడి కొన్నా, వాళ్ళకు డబ్బులు కట్టిన.